శరత్ చంద్ర నాయుడు గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరూ టైం తీసుకుని ఇక్కడికి వచ్చినందుకు. పెద్ద ఎక్కువ టైం తీసుకొని ఫినిష్ చేస్తాను జల్దీ. సో ఇది మా టీం అంతా ఇందాకంతా మాట్లాడినప్పుడు ఈ సక్సెస్ మీట్ అంటున్నారు, బట్ ఇది సక్సెస్ మీట్లా అనిపించట్లేదు. నా పర్సనల్గా మా అందరికీ ఇది గ్రాటిట్యూడ్ మీట్ అండి. సో ఎందుకు అంటే గుర్తుకొస్తున్నాయి అనేది ఒక 1.5 year బ్యాక్ వరకు మా కన్వర్సేషన్స్లో ఉంది, మా స్లీప్లెస్ నైట్స్లో ఉంది, మా డిస్కషన్స్లో ఉంది, మా భయాల్లో ఉంది. కానీ కట్ చేస్తే సంవత్సరాల తర్వాత చూసిన వాళ్ళు అందరి హార్ట్స్లో ఉందండి. సో అందరూ ఏం చెప్తున్నారంటే చూసిన ప్రతి ఒక్కళ్ళు, నా ఫ్రెండ్స్గా అవ్వచ్చు, మా మా అమ్మ అవ్వచ్చు, నా క్లోజ్ ఫ్రెండ్స్, మా మామయ్యలు, మా అమ్మమ్మ, చూసిన వాళ్ళందరూ ఒకటే చెప్పారు, చాలా బాగా తీశారా. సో మన లైఫ్లో ఏదైతే మిస్ అవుతున్నావో ఇన్ని రోజులు ఏంటి అనేది మీరు చాలా అద్భుతంగా చూపించారు అని చెప్తుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు. సో ఇంత బ్యూటిఫుల్ గుర్తుకొస్తున్నాయి అనే సిరీస్ తీసేయడానికి మాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ ఇచ్చిన సాయి గారు, భరణ్, నితిన్ గారు అండ్ మా డైరెక్టర్ వినోద్. ఫస్ట్ తను నాకు కథ చెప్పినప్పటి నుంచి సో ట్రావెల్ ఒక 1.5 year జర్నీ కదా మంది. సో ఆ 1.5 year జర్నీలో చాలా షేర్ చేసుకున్నాం. లైక్ వినోద్ నా బ్రదర్ లెక్క, నా బ్రదర్ లాగా అయిపోయాడు. సజెషన్స్ ఇచ్చాను, తన ఇన్పుట్స్ తీసుకుని ఒక బ్యూటిఫుల్ సిరీస్ చేసాం. సో ఇంకా బద్దం రాజశేఖర్ రెడ్డి, సో బ్యూటిఫుల్ రైటింగ్ అండి. ఇందాక చెప్పినట్టు అప్పుడప్పుడు కొద్దిగా స్టీరింగ్ అటు తిప్పేస్తుంటాడు, కానీ ఒక్కసారి ఇలా పట్టుకుని ఆపంటే సో ఇలాంటి గుర్తుకొస్తున్నాయి అనే సిరీస్ వస్తుంది. థ్యాంక్ యూ బద్దం, థ్యాంక్ యూ సో మచ్. రాఘవ్ బాయ్ గురించి చెప్పాలంటే చాలామందికి తెలిసే ఉండొచ్చు. రాఘవ్ బాయ్ వాళ్ళ ఫాదర్ సత్యానంద్ మాస్టర్. కళ్యాణ్ గారికి, మహేష్ బాబు గారికి, ప్రభాస్ గారికి అందరికీ యాక్టింగ్ గురువు ఆయన. సో బట్ ఆయన అంత బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా ఏ రోజు కూడా రికమెండేషన్ కానీ అట్లా ఏం లేదు. ప్యూర్లీ ఆయన ఇక్కడి వరకు వచ్చారంటే రాఘవ్ బాయ్ టాలెంటేనండి. సో ఆయనకి అంత బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా అసలు ఏ రోజు కూడా సెట్లో కానీ మాకు పర్సనల్గా కానీ ఎంత సపోర్ట్ చేశారో. మల్టిపుల్ రీజన్స్ వల్ల ప్రాజెక్ట్ డిలే అయింది, అన్నీ అయింది, కానీ కాస్ట్ అండ్ నాట్ జస్ట్ రాఘవ్, కాస్ట్ అండ్ క్రూ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. అండ్ గోపి మా కాకినాడోడు, మంచి క్యారెక్టర్ చేశాడు ఇందులో. సో థ్యాంక్ యూ గోపి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీకాంత్ థ్యాంక్ యూ, మంచి. పవన్ సిద్ధు థ్యాంక్ యూ సో మచ్. సోనియాకి ఏం చెప్పనులే, థ్యాంక్ యూ, మంచి క్యారెక్టర్ చేశాడు. అండ్ విరాజ్ అండి. సో విరాజ్ పెర్ఫార్మెన్స్ మీరు అందరూ లాస్ట్ ఎపిసోడ్లో చూశారు కదా, సో చాలామంది చూశారు. బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సిరీస్ నిలబెట్టిన పెర్ఫార్మెన్స్ అండి. లాస్ట్కి వచ్చేసరికి 6th 7th ఎపిసోడ్స్ అందరికీ గుర్తుండిపోతున్నాయంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వాజ్ విరాజ్ గారి పెర్ఫార్మెన్స్. సో విరాజ్ గారి గురించి సింపుల్గా ఒకటి చెప్పాలంటే ఫినిష్ చేస్తాం, పర్లేదు, ప్రొడ్యూసర్ని మేము అలా అడగం. విరాజ్ గారి గురించి చెప్పాలంటే కొన్ని ఎపిసోడ్స్లో అక్కడక్కడ కూడా విరాజ్ గారి కన్నా ఫ్రెండ్ రోల్స్కి కొన్ని సీన్స్లో ఇంపార్టెన్స్, డైలాగ్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి అనిపించింది అండి. పర్సనల్గా మాకే రాస్తున్నప్పుడే అనిపించింది. కానీ ఏ రోజు కూడా విరాజ్ గారు వచ్చి నేను హీరో, వాళ్ళు డైలాగ్స్ ఎక్కువైపోయినాయి, అదేమైనా చెయ్యాలి అని ఏ రోజు అడ్రస్ చేయలేదు. చెప్పింది చేసుకుంటూ వెళ్ళారు. సో దాని గురించి థ్యాంక్ యూ విరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా ఎడిటర్ శ్రీధర్ వచ్చి లాస్ట్ 1.5 monthలో వచ్చి రఫ్ ఆడేసాడండి, థ్యాంక్ యూ. కిడ్స్ రామ్ చరణ్, స్టీవ్, మేఘనా, బన్నీ, సైమన్ ఇరగొట్టేశారు, మామూలుగా కాదు, చాలా బాగా చేశారు. చూసిన వాళ్ళందరూ కిడ్స్ పోర్షన్స్ అదిరిపోయి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో మా జేడి, సో ఆయన అన్నట్టే ఫస్ట్ ఒక క్యారెక్టర్ అనుకున్నాము, అన్ఫార్చునేట్లీ అది అవ్వలేదు. బట్ బావ క్యారెక్టర్ ఉంది, అది మీరైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతారు అనగానే ఆయన చేశారు. చాలా బాగా వచ్చింది, నెంబర్ 1 బావ అంటున్నారు అందరూ ఆయన్ని. సో ఈ క్యారెక్టర్ చూసి నాకు తెలిసి మీకు కష్టం, ఎన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, ఏం చేస్తున్నారు ఏంటి అనేది. ఈ క్యారెక్టర్ చూసి ఖచ్చితంగా మీకు మంచి క్యారెక్టర్స్ పడతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీవాణి మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఫస్ట్ నుంచి మీ సపోర్ట్ మాకు చాలా ఉంది, మీ పెర్ఫార్మెన్స్ కానీ ఇది కానీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సునీత మ్యామ్, థ్యాంక్ యూ. సార్ మహేష్ ఫాదర్ రోల్ చేశారు. అసలు లాస్ట్లో చూసిన వాళ్ళు ఆయన ఇరగొట్టేశారు సార్. అసలు ఎవరో అని 2-3 అడిగారు నన్ను. సార్ ఖచ్చితంగా ఈ గుర్తుకొస్తున్నాయి తర్వాత మీకు గుర్తుండిపోయే రోల్స్ చాలా పడతాయి సార్. థ్యాంక్ యూ. యశశ్రీ అసలు ఇన్స్టాగ్రామ్లో పాప నెక్స్ట్ రేంజ్. సో మాకు మార్కెటింగ్ అవ్వచ్చు, అన్నీ అవ్వచ్చు, తను చాలా హెల్ప్ అయింది.
అండ్ ప్రాజెక్ట్లో కూడా తను చాలా ఫ్రెష్గా అనిపించింది. చూసిన వాళ్ళందరికీ కూడా అరే ఈ అమ్మాయిని తీసుకొచ్చారా అని చెప్పి చాలామంది సర్ప్రైజ్ అయ్యారు. సో అట్లా మేము అనుకున్నట్టే ఆ అమ్మాయి మాకు చాలా హెల్ప్ అయింది ఈ ప్రాజెక్ట్కి. థ్యాంక్ యూ యశశ్రీ మమ్మల్ని భరించినందుకు. ఇంకా ఎవరు అజయ్ బ్రో. అజయ్ బ్రో గురించి చెప్పాలంటే నేను 10 ఏళ్ళ క్రితం 12 ఏళ్ళ క్రితం అజయ్ బ్రోవి ఎంతమంది గుర్తుండలేదు, కిరాక్ అని ఒక పాట తెగింటా ఉండేవాడిని. ఎందుకు ఉండో తెలిసే కాదు. తర్వాత కొన్నాళ్ళ తర్వాత అజయ్ ఆ పాట చేసాడనే విషయం నాకు తెలిసింది. బాగుందని వినలేదా? ఏది కొన్ని ఆ జర్నీలో వింటా ఉంటాం, ఎందుకో తెలీదు, అవి మామూలుగా లేదు. సో అంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చి మాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి 2 అమ్మమ్మ సాంగ్ ఇవన్నీ ఇచ్చిన మా అజయ్ అర్సదా బ్రో, AAJAYARASADA, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో అండ్ సుహాస్ లవ్ సాంగ్ ఇచ్చిన సుహాస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కోర్ టీమ్ ఎవరైతే ఉన్నారో మా కాస్ట్యూమ్ డిజైనర్ రక్షిత, శ్రీవల్లి, బాబ్జీ, నా ప్రొడక్షన్ టీమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మనీష్, లైన్ ప్రొడ్యూసర్ రమేష్, థ్యాంక్ యూ సో మచ్. నా కోర్ టీమ్ బలరామ్, అలీ, థ్యాంక్ యూ అందరికీ, సన్నీ. సో లాస్ట్లీ అండి నేను చెప్పొచ్చేది ఏంటంటే నేను ఇండస్ట్రీలోకి 13 years అయిందండి. 13 yearsలో చాలా బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్స్కి, మూవీస్కి మార్కెటింగ్ సైడ్ వర్క్ చేశాను, స్ట్రాటజీస్ చూసుకున్నాను, చాలా సెలబ్రేషన్స్ చూశాను, చాలా హ్యాపీ ఫేసెస్ చూశాను. బట్ అవన్నీ స్క్రీన్ వెనక